గొప్పదైన లక్ష్యం, అల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు. మానవ సమాన ప్రతిభకు ఇవి గీటురాళ్లైతే నేటి ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ప్రవక్త ముహమ్మద్తో పోల్చడానికి ఎవరు సాహసించగలరు? ప్రపంచంలో ప్రఖ్యాతులైనటువంటి వారు ఆయుధాలు సృష్టించారు, రాజ్యాలు స్థాపించారు, శాసనాలు వేశారు. వారు స్థాపించింది ఏమైనప్పటికీ అవి భౌతిక శక్తికి సంబంధించినవి మాత్రమే. అవి తరచుగా వారి కళ్ళ ముందే నేలకూలాయి. కానీ ఈయన సైన్యాల పునాదుల్ని కదిలించడమే కాక శాసనాలు, జాతులు, రాజ్యాలు, లక్షలాది మనుషుల్ని చలింపజేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా బలిపీఠాలు, దేవతలు, ఆత్మలు, మతాలు, భావాలు వీటన్నింటినీ స్థానభ్రంశం చేశాడు. ఇంకా ఆయన వక్త, ప్రవక్త, తత్వవేత్త, యోధుడు, హృదయాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు. 20కి పైగా ప్రాపంచపు సామ్రాజ్యాలు